హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీ. ఈరోజు మా అత్తమ్మ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో రెసిపీ చూద్దాం. ఇప్పుడు యూజువల్గా ఇండియాలో మనకు బొమ్మ చేపతో కానీ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ చేపలు ఉంటాయి పులుసు చేసుకోవడానికి. బట్ ఇక్కడ అవి మనకు దొరకవు కాబట్టి మేమైతే సాల్మన్ ఫిష్తోని ట్రై చేస్తున్నాం. కొత్తిమీర, మెంతికూర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. పండు పులుసు కూడా పిసికి తయారు ఉంచుకొని పోయాలి. అందులో లవంగాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బగారాకు, కరివేపాకు, ఉల్లిగడ్డ, యాలకులు, బగారాకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బగారాకు, సాజీర, పుదీనా, అల్లం పేస్ట్, పసుపు, తొందరగా మగ్గుతుంది ఉల్లిగడ్డ, కారం 2 స్పూన్లు సరిపోయేంత, చిటికెల మెంతుల పొడి, చింతపులుసు, మరిగేటప్పుడు ఫిష్ వేయాలి. చేపలు ఫస్ట్ నీట్గా కడుక్కున్నాక కడిగేసి ఉప్పు వేసి కడగాలి. మళ్ళీ కడిగేసినాక సాల్మన్ చేపలు ఎవరికి నచ్చినాయి అవి తీసుకున్నా కూడా ఇట్లనే సేమ్ వండుకోవచ్చు. పులుసు పెడితే నీట్గా ఉప్పు వేసి కడిగినాక పులుసు మరిగేటప్పుడు ఇల్లు వేయాలి. మరిగేటప్పుడు పులుసు దగ్గర పడ్డాక ధనియాల పొడి వేయాలి. మెంతికూర, కొత్తిమీర లాస్ట్కి వేసి దింపేస్తే అయిపోతుంది.